శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం యోగించాలంటే ఎలాంటి ముఖ్యమైన పరిహారం చేసుకోవాలో, ఏ దేవీ దేవతలను పూజించాలో, జూలై నెలలో ద్వాదశ రాశుల వాళ్ళకి అనుకూలించే తేదీలేంటో, ప్రతికూలించే తేదీలేంటో, జూలై నెల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి జూలై నెలలో గ్రహాలన్నీ కూడా అనుకూలంగా సంచారం చేస్తున్నాయి. దానివల్ల అన్ని రంగాల వారికి యోగదాయకంగానే ఉంటుంది. జూలై నెల మొత్తం కూడా వృషభ రాశి వాళ్ళకి ఆదాయం చాలా బాగుంటుంది. రకరకాల మార్గాల్లో ధన ఆదాయం కోసం చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. ఆరోగ్య లాభం చేకూరుతుంది. అంటే అనారోగ్యాలన్నీ కూడా తొలగిపోతాయి. చక్కటి ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు. సంతోషకరమైనటువంటి వార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణ సౌఖ్యం ఉంటుంది. ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకుంటారు. శత్రువుల మీద ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తారు. అంతర్గత బహిర్గత శత్రువులను సమూలంగా తొలగింపజేసుకుంటారు. కొంతమంది శత్రువులను మిత్రులుగా కూడా మార్చుకుంటారు. సంతాన సౌఖ్యం ఉంటుంది. సంతానం లేనివారు సంతానం గురించిన శుభవార్త వింటారు. సంతానం ఉన్నవాళ్ళు సంతానం అభివృద్ధి వల్ల చక్కటి సౌఖ్యాన్ని పొందుతూ ఉంటారు. బంధుమిత్రుల సమాగమము ఏర్పడుతుంది. బంధువులతో మిత్రులతో ఉల్లాసంగా ఉత్సాహంగా జూలై నెలలో కాలాన్ని గడపగలుగుతారు. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం మీకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. సంఘంలో ఉన్నత స్థాయి ఉన్నటువంటి పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు మీ బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతాయి. కోర్టు పరమైన వ్యవహారాలతో ఉన్న వృషభ రాశి వాళ్ళకి జూలై నెలలో కోర్టు వ్యవహారాల్లో విజయం వరిస్తుంది. తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే పుణ్య కార్యక్రమాలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయ సందర్శనం చేస్తారు. చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో అన్ని రంగాల వారికి కూడా విశేషంగా లాభం కలుగుతుంది. ఉద్యోగ రంగమైన, వ్యాపార రంగమైన, విద్యారంగమైన మంచి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. జీవితము సౌఖ్యంగా ఉంటుంది. మొత్తం మీద పరిశీలిస్తే వృషభ రాశి వాళ్ళకి జూలై నెలలో పట్టిందల్లా బంగారంలా ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. వృషభ రాశి వాళ్ళకి జూలై నెలలో కలిసి వచ్చే తేదీలు, అనుకూల తేదీలు 4, 7, 14, 16, 21, 25 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేయాలి. కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 2, 9, 12, 18, 23, 27, 29 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. వృషభ రాశి వాళ్ళకి ప్రధానంగా కేతువు సంచారం మాత్రమే యోగించటం లేదు. మిగతా పెద్ద గ్రహాలన్నీ కూడా చాలా వరకు యోగిస్తున్నాయి. కాబట్టి మహాగణపతిని పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఈ నెలలో గణపతి ఆలయ దర్శనం చెయ్యండి. ప్రతిరోజు వృషభ రాశి వాళ్ళు సంకటనాశక గణేశ స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. గం గణపతయే నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. గణపతిని ఎర్ర పుష్పాలతో గరికతో పూజించడం, కొబ్బరి నూనె దీపం గణపతి దగ్గర వెలిగించుకోవటం చేస్తే జూలై నెల మొత్తం ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి మేషాది ద్వాదశ రాశులకి జూలై నెలలో మాస ఫలితాలు. ప్రతి నెలలో మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.